బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పై ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు. నరసింహారెడ్డిని వైదొలగమనడానికి నువ్వెవరు అని ప్రశ్నించారు. కేసీఆర్ తీరు దొంగే పోలీసులను బెదిరించినట్టు ఉందన్నారు. కేసీఆర్ పై విచారణ కక్ష సాధింపు కాదన్నారు. విచారణకు సహకరించకపోవడమే కేసీఆర్ నేరాన్ని అంగీకరించినట్టేనని అన్నారు. న్యాయ వ్యవస్థను కేసీఆర్ కించపరుస్తున్నాడని తెలిపారు. విద్యుత్ ప్రాజెక్టులలో ఉత్తర తెలంగాణ, దక్షిణ తెలంగాణ అంటూ కేసీఆర్ కొత్త నినాదం అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. కావాలి కాబట్టి నేను ఇచ్చిన అని చెప్పండి. నేను సంబంధించుకునే ప్రయత్నం చేస్తుండే. నువ్వు యాదాద్రి ఎందుకు ఇచ్చిన నామినేషన్ మీద? భద్రాద్రి ఏదైతుందో నాకు 2 ఏళ్ల లోపు పవర్ జనరేషన్ కావాలి కాబట్టి నాకు ఇమీడియట్ రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్ అవసరాలకు సరిపడ విద్యుత్ కావాలి కాబట్టి నేను నామినేషన్ ఇచ్చిన అని చెప్పంటుండే. యాదాద్రి యూ వుడ్ హావ్ గాన్ ఫర్ టెండర్. దెర్ ఇస్ నో, అసలు యాదాద్రి నువ్వు నామినేషన్ ఇవ్వడం లోపల ఏదైతుందో there is no excuse at all. యాదాద్రి నామినేషన్ మీద ఇవ్వటము there is no excuse at all. The BHL పార్టిసిపేట్ కాదలుచుకో లెట్ దెమ్. BHL నిజంగానే బిడ్డలో పార్టిసిపేట్ కాదలుచుకున్నట్టయితే నీకు అంతకంటే తక్కువ నిర్మాణ వ్యయాన్ని ముందుకు వస్తే BHL మైట్ బి పబ్లిక్ అండర్టేకింగ్. నీకు అంతకంటే తక్కువ నిర్మాణ వ్యయంతో ఇంకో ప్రైవేట్ సెక్టర్ ముందుకు వస్తే ఆ భారం మనం ఎందుకు పోయాలి? నువ్వు టెండర్ పోయినట్టు ఏదైతుందో అప్పుడు బిడ్డింగ్ లోపల BHL వస్తుందా, ఇక వేరే అదర్ కంపెనీ వస్తుందా తెలిసి వస్తుండే. నువ్వు పోకపోవడానికి కారణం ఏంది? నీ స్వార్థ ప్రయోజనం, నీ కమిషన్ల కక్కుర్తి, దాని పర్యవసానం ఇవ్వాలి. ఇంకో ఇక్కడికి వచ్చిందని చెప్పండి. ఇవాళ లెట్ జ్యుడిషియల్ ఎంక్వైరీ గో ఆన్. ఇవాళ మీ విచారణ సాధ్యమైంది. ఇంకా ఈ అదర్ పోస్ట్ కమిషన్ కూడా ఉంది. అన్ని లింక్ చేస్తే బాగా అయిపోతుంది.